శోభతే విద్య అన్నారు. నేటి విద్యా విధానంలో విద్యార్థులకు చాలా మందికి ఈ మాటకు అర్థం తెలీదు. ప్రాథమిక దశలోనే గుణశీలత, నైతిక వర్తన, రుజువర్తన కలిగిన విద్యా విధానాన్ని బోధించుంటే నేడు యూనివర్సిటీలో రిషితేశ్వరి, మధువర్ధన్ లాంటి విద్యా కుసుమాలు నేలరాలేవే కాదు. శారీరకంగా, మానసికంగా, కులం మత్తులో, మతం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడుతూ మానసికంగా కుంగతీసి రిషితేశ్వరి మరణానికి కారణమయ్యారు మరి సాటి విద్యార్థులే. అసలు యూనివర్సిటీలో ర్యాగింగ్ లేదు అనుకుంటారు, కానీ యూనివర్సిటీ అంటేనే నరకం, నా చావుతో వాళ్ళలో మార్పు వస్తే చాలు అంటూ తన మరణ వాంగ్మూలంలో లెటర్లో రిషితేశ్వరి రాసిన మాటలు మొత్తం విద్యా వ్యవస్థనే ముద్దాయిని చేసి నేడు బోన్లో నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీ యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. మా యొక్క క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఒకటే, యూనివర్సిటీలో, విద్యాలయాల్లో ఈ ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టాలన్నదే ముఖ్య ఉద్దేశం. అసలు ర్యాగింగ్ జరగడానికి కారణం ఏంటి? ర్యాగింగ్ను బ్యాన్ చేసినప్పటికీ కూడా విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో ర్యాగింగ్ యాంటీ స్క్వాడ్లు కానీ, సెల్ కానీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఇంకా ఎంతమంది విద్యా కుసుమాలు నేలరాలుతాయి? ఈ ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అసలు విద్యార్థుల మనోగతం ఏంటి? దీని మీదే ఎన్టీవీ ఈ స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. గర్ల్స్ రెడీనా? ప్రస్తుతం మనం స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్లో ఉన్నాము. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ర్యాగింగ్ మీద వాళ్ళ అభిప్రాయాలేంటి? రిషితేశ్వరి మరణంతో అన్న ఈ ర్యాగింగ్కి అడ్డుకట్ట పడుతుందా? అసలు ఈ కాలేజెస్లో కానీ, యూనివర్సిటీలో కానీ ర్యాగింగ్కి కారణాలేంటి? ర్యాగింగ్ మీద యువత మనోగతం ఏంటి? ఎన్టీవీ దాని ఒపీనియన్స్ తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నా పేరు స్మృతి. స్మృతి, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ర్యాగింగ్? యాక్చువల్లీ ముందు ర్యాగింగ్ అని చెప్పాలంటే ఇంతకుముందు ర్యాగింగ్ ఒక ఇంటరాక్షన్ బిట్వీన్ సీనియర్ అండ్ జూనియర్గా ఉండేది. కానీ ఇప్పుడు ర్యాగింగ్ అంటేనే జూనియర్స్ గుండెల్లో అదొక గుబ్బులుగా అనిపిస్తుంది అనమాట. ఈ ర్యాగింగ్కి ముఖ్య కారణం అంటే సీనియర్స్ ఒక ఈగో, అండ్ జూనియర్స్ ఒక సున్నితమైన మనస్తత్వం, ఈ రెండింటికి వాళ్ళు బలహీనతలుగా అవుతున్నాయి. అదే ర్యాగింగ్కి వంతెన వేస్తుంది. మీ కాలేజ్లో ర్యాగింగ్ ఉందా? లేదు, మా కాలేజ్లో అసలు ర్యాగింగ్ లేదు. చెప్పాలంటే ముందు నేను ఈ కాలేజ్కి ఒక ఫ్రెషర్ లాగా వచ్చాను. అంతకుముందు సినిమాలో చూపించినట్టు ర్యాగింగ్ అని నాకు చాలా భయం వేసేది. ఓ గాడ్, సీనియర్స్ ఉంటారు, నాకు భయం వేస్తుంది, వాళ్ళు ఏం ర్యాగింగ్ చేస్తారో అనుకున్నా. బట్ సీనియర్స్ ఆర్ సో గుడ్. వాళ్ళు మా దగ్గరకు వచ్చి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకొని ఏమైనా హెల్ప్ ఉంటే అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని అన్నారు. అండ్ ఆల్సో మా కాలేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఏమైనా ఉంటే మేము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి చెప్తాం. దే ఆర్ ఆల్సో ఫ్రెండ్లీ అనమాట. అండ్ సీనియర్స్ గురించి, జూనియర్స్, ఫ్యాకల్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ప్రిన్సిపల్, హీస్ అ వెరీ గుడ్, హీస్ అ వెరీ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ అతను యాంటీ ర్యాగింగ్ కంపెయిన్కి చాలా సహకరిస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ మై ఫీలింగ్. దట్స్ ఇట్. ఎప్పుడైనా నువ్వు ర్యాగింగ్ గురయ్యావా ఒక ఫ్రెషర్గా ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు? నా పేరు గాయత్రి సంకీర్తన. నేను 4th ఇయర్ ట్రిప్లీలో చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్గా వచ్చినప్పుడు సీనియర్స్ వర్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. ర్యాగింగ్ అసలు చేయలేదు. దేవర్ లైక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవ్వండి అని. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ర్యాగింగ్ వచ్చేసి ఇట్స్ లైక్ పీపుల్ ఆర్ టార్చరింగ్ జూనియర్స్, సీనియర్స్ ఆర్ టార్చరింగ్ జూనియర్స్, విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. ర్యాగింగ్ అనేది ఇట్ షుడ్ బి అ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. నవడేస్ చాలా ప్యాషనేట్గా అయిపోయింది. అంటే ర్యాగింగ్ చేయడము, జూనియర్స్ని ర్యాగ్ చేయకపోతే సీనియర్స్ వాల్యూ పడిపోతుందని ఏంటి, ఎందుకు అటువంటి అభిప్రాయాల్లోకి వెళ్ళిపోతున్నారు? అసలు ఈగో ప్రాబ్లమ్స్ మెయిన్లీ. సీనియర్ అనేది లైక్ సీనియర్ అంటే ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ దే ఆర్ స్టూడెంట్స్, విచ్ షుడ్ లైక్ చూపియొద్దు అలాంటి ఈగో. ఇక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒకటి ఉంది, దాంట్లో మెంబర్లుగా కూడా ఒక సీనియర్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ర్యాగింగ్ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి? అసలు ఈ కాలేజీలోకి మీరు ఎంటర్ అయినప్పుడు ఏమైనా ర్యాగింగ్ గురయ్యారా? అసలు ర్యాగింగ్ అంటే అసలు అర్థం తెలుసా? నేను అర్థం చేసుకుంది ఏంటంటే సీనియర్స్కి ఒక అథారిటీ లాగా కావాలి, ఒక రెస్పెక్ట్ కావాలి. అది ర్యాగింగ్తో రాదు. మీరు కావాలంటే వెళ్ళి చెప్పొచ్చు, మాకు రెస్పెక్ట్ కావాలి, ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, అది చెప్పొచ్చు. కానీ వైలెన్స్ అవన్నీ అస్సలు రాకూడదు. సెకండ్లీ, నేను ఈ కాలేజ్లో వస్తూనే పెద్ద పోస్టర్స్ చూశాను, రెడ్గా రాసుంటాయి, దిస్ కాలేజ్ డస్ నాట్ సపోర్ట్ ర్యాగింగ్, యాంటీ ర్యాగింగ్, అండ్ పనిష్మెంట్స్ కూడా రాశారు. ఏమని ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్స్ కాకుండా జైల్ అండ్ రెస్టికేషన్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తేనే భయంగా ఉంటాయి. అమ్మో, నేను కొంచెం రూడ్గా మాట్లాడినా ఎవరైనా వెళ్ళి ఎఫ్ఐఆర్ లాంచ్ చేస్తే ఎంత భయంగా ఉంటుంది. ఆ భయం పుట్టాలి, అప్పుడే ఇవన్నీ వెళ్తాయి. మా కాలేజ్లో కాకుండా అన్ని కాలేజెస్లో పెద్దగా చూపించాలి కి ఇలా అవ్వచ్చు మీతో.
మీరు జైలుకి వెళ్ళొచ్చు, మీరు ఫైన్ కట్టాలి, మిమ్మల్ని రెస్టిగేట్ చేసిస్తాం, అలాంటి భయాలు ఉంటే సీనియర్స్ కూడా కొంచెం ఏదైనా చేసే ముందర భయపడతారు. అంటే రిషితేశ్వరి విషయంలో ఇటువంటి భయం లేదంటారా వాళ్ళ సీనియర్స్ కానీ, లేకపోతే ఆమెని హరాస్ చేసినటువంటి వాళ్ళకి? యాక్చువల్లీ దాని పర్సనాలిటీ ఫస్ట్ చూస్తారు. వాళ్ళ సీనియర్స్ కొందరికి తెలిసిపోతుంది, ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎక్కువ ఏం చెప్పదు, నోరు మూసుకొని ఉంటుంది, నేనేం చేసినా సరే వాళ్ళు ఏమన్నారు, నేను ఏదైనా చేస్తాను, అదేం ఎఫ్ఐఆర్ ఏంటి ఏం టీచర్స్కి కూడా చెప్పదని. సో ఆమె ఎవరితో షేర్ చేసుకోదన్న అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆమె మీద ఇటువంటి దాడి జరిగిందని మీరు అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎస్పెషల్లీ ర్యాగింగ్ విషయంలో? అమ్మాయిలందరూ గుర్తుంచుకోండి, ఏం తక్కువ కాదు, మీరు అస్సలు భయపడకుండా అట్లీస్ట్ మీ పేరెంట్స్కైనా వెళ్ళి చెప్పండి, ఏం అవ్వదు, మీరేం భయపడకండి, అయ్యో వాళ్ళు చెప్పేసి రెస్టికేట్ చేయకపోతే వాళ్ళు నన్ను మళ్ళీ ర్యాగ్ చేస్తారు, అలాంటి భయాలు ఏం ఉంచుకోకండి, ఆ రిస్క్ తీసుకోండి, మీరు వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి.